ఈరోజు కొన్ని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అందులో మొదటి విషయం చూసారంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏపీ డీజీపీ గారు నోటిఫికేషన్ ఇవ్వడం కోసము పర్మిషన్ అయితే కోరుతూ హోమ్ మినిస్టర్కి అయితే రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. ఆ లెటర్లో ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది మీకు చూపించి క్లియర్గా మాట్లాడతాను. నెక్స్ట్ చూసారంటే పొల్యూషన్ బోర్డు సంబంధించి కూడా ఆ రిక్రూట్మెంట్ సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చూపించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ చూసారంటే ఈ డిఓపిపి వచ్చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేసింది. అసలు దీంట్లో ఒక కటాఫ్ డేట్ అయితే పెట్టారు. ఏమేమి నిధి పోర్టల్ అప్లోడ్ చేయమనేది చూపిస్తాను. అది కూడా ఇంకా చాలామంది అడుగుతున్న విషయం అంటే ఈ ఏపీ హైకోర్టు జాబ్ సంబంధించి రిజల్ట్ ఎప్పుడు రావచ్చు, అసలు శాలరీ ఏంటి, వర్కింగ్ నేచర్, ఇవన్నీ వాచ్ చాట్ స్టాఫ్తో పెట్టిస్తానని చెప్పాను. రేపు రాత్రి మీరు స్టాఫ్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి వాచ్ చాట్లో, ఓకేనా. ఏపీ డీజీపీ గారు నోటిఫికేషన్ కోసం రిక్వెస్ట్ లెటర్ పెట్టారు కదా. ఏ డిపార్ట్మెంట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో కూడా క్లియర్గా చూద్దాము. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్స్లో 182, ఏఆర్లో 116, ఎస్ఆర్సీపీలో 18, ఏపీఎస్పీ 53, కమ్యూనికేషన్ 61, పీటీఓ 14. ఇంకా పీసీలో చూసారంటే సివిల్స్లో 3622, ఏఆర్లో 2000, ఏపీఎస్పీ 4587, సిపిఎల్ 475, మెకానిక్ 15. పేపర్ చూసారంటే 198, పీసీ కమ్యూనికేషన్ 298, ఓవరాల్ చూస్తే 11639 అండి. దీనికి సంబంధించి అప్పట్లో వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది పోస్ట్ చేస్తాను. ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేసు నేను వీడియో చేయకపోతే, ఓకేనా. డిఓపిపిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేసిందండి. సింపుల్గా చెప్పాలంటే రిక్రూట్మెంట్, ప్రమోషన్, రిటైర్మెంట్ సంబంధించి అన్నీ కూడా నిధి పోర్టల్లో అప్డేట్ చేయమన్నారు. దానికి ఒక కట్ ఆఫ్ డేట్ అయితే విధించారు. ఆ డేట్ చూసారంటే అక్టోబర్ 3rd విధించారండి. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయమని. వెంటనే నోటిఫికేషన్ ఇస్తుందంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప దీనికి మీద ఒక క్లారిటీ రాదు. వచ్చిన వెంటనే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ చూసారంటే పొల్యూషన్ బోర్డు సంబంధించి వేకెన్సీస్ ఒకసారి పాస్ చేసి చూడండి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని, ఓకేనా. ఓకే అండి మరి.